ఈ కాశ్మీర్ వచ్చిన తర్వాత నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఉంగుంటే లేవలేకపోతున్నాను, లేస్తే ఒంగోలేకపోతున్నాను. నిల్చుంటే కూర్చోలేకపోతున్నాను, కూర్చుంటే నిల్చోలేకపోతున్నాను. అలా అయిపోయిందనమాట నా పరిస్థితి. మోక్ష పుట్టక ముందు స్ప్రింగ్‌లో ఉండే నా బాడీ మోక్ష పుట్టిన తర్వాత ఎలా అయిపోయిందంటే, ఎక్కడ కింద పడితే ఏ ఎముక ఇరిగిపోద్దా అన్నంత భయమేస్తుంది. నిజం చెప్పాలంటే నా బాడీ చాలా సెన్సిటివ్ అయిపోయింది తెలుసా? అందులోని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చలికి ఎక్కడికి ఎళ్ళలేకపోతున్నాము, ఏ పని చేయలేకపోతున్నాము. కనీసం ఇంట్లోనైనా యోగా, ఎక్సర్‌సైజెస్ లాంటివి చేసుకుందామంటే ఈ చలికి కదలలేకపోతున్నాము. ఇప్పుడైతే నేను మొన్న హాస్పిటల్‌కి ఎళ్ళాను కదా! ఆ రిపోర్ట్స్ మా అమ్మాయి రూమ్‌లో చూపెట్టడానికి వెళ్ళాననమాట. వస్తూనే పక్కన మార్కెట్‌కెళ్ళి కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాను మోక్ష కోసం. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా! బనానాస్, ఆరెంజెస్ అలాగే పపాయ ఇవన్నిట్లికి కలిపి నాకు ₹400 అయింది. ఏమైనా వర్త్ అనిపించిందా? నిజం చెప్పండి. కాస్ట్‌లు మాత్రం ఇక్కడ చాలా దారుణంగా ఉన్నాయండి బాబు. మన హీరోస్ మొఖాలు చూసి ఇక్కడ రేట్లు పెడతారా? లేకపోతే ఇక్కడ రేట్లే ఇలాగుంటాయా? నాకు అర్థం కావట్లేదు. చాలా దారుణంగా ఉన్నాయి తెలుసా రేట్లు. ఏంటి 4 పళ్ళు ₹400. మా ఆయన లంచ్‌కి ఇంటికొచ్చిన తర్వాత ఈ పపాయని చూసి ఇంత చిన్నది తీసుకొచ్చావేంటి? ఇంకొంచెం పెద్దది తీసుకురావాల్సింది కదా! ఇంకా పెద్ద దొరకలేదా అని చెప్పి ఎటకరిస్తున్నారు. ఏదో పాపం మార్కెట్ నుంచి ఇంటికి మోసుకొచ్చింది అని చెప్పి పొగడకుండా వెక్కిరిస్తున్నారు.